వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఇస్నాపూర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్. ఏపీలో వచ్చే ప్రభుత్వంతో సత్సంబంధాలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు మయం. 1000 కోట్ల లావాదేవీలు జరిగాయన్న వ్యాపారులు. కొత్తగూడెంలో జామాయిల్ రైతుల ఆందోళన. ఐటీసీ పైప్ లైన్ నుంచి వచ్చే కెమికల్ వాటర్ వల్ల ఇబ్బందులు. రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఈవీఎంను ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్ లొకేషన్ గురించి మాచర్ల పోలీసులు పటాన్చేర్ పోలీసులకు సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉంది. ఈసారి సుమారు 1000 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్కి జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల నుంచి సరకు భారీగా వచ్చింది. దాదాపు పసుపు పంట విక్రయాలు దగ్గరికి వచ్చాయి. గతంలో క్వింటాలకు 5-6 వేలకు పలికిన పసుపు ధర ఈసారి దాదాపుగా 3 పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోనే పసుపు కొనుగోలుకు అగ్రస్థానంలో ఉన్న నిజామాబాద్ యార్డ్కి ఈసారి పెద్ద మొత్తంలో కూడా ఆ లావాదేవీలు, పసుపు లావాదేవీలు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. స్థానికంగా దేశ స్థాయిలో కూడా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అంటే ఒక మంచి గుర్తింపు ఉంది, మంచి పేరుంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లాలో పసుపు పంట కూడా ఎక్కువగా పండుతుంది. అయితే ఈసారి చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కాకుండా ఇక్కడ జగిత్యాల కావచ్చు, ఇక్కడ నిర్మల్కి సంబంధించిన రైతులు కూడా పసుపు పెద్ద మొత్తంలో పండించిన వాళ్ళు కూడా ఈ మార్కెట్లో ధర ఎక్కువగా పలకడుండడంతో కూడా చుట్టుపక్కల నుంచి కూడా భారీగా వచ్చినటువంటి రైతులు ఏదైతే ఉందో ఇక్కడ నిజామాబాద్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లో మంచి ధర పలికినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కొన్ని సంవత్సరాలు అంటే గత 2 సంవత్సరాల క్రితం 5,000-6,000 వరకు ఉన్నటువంటి పసుపు పంట ఈసారి గణనీయంగా పెద్ద మొత్తంలో కూడా 10,000కు పైగా కూడా గరిష్టంగా 10,000 రూపాయలు కూడా పలికినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 10,000 నుంచి దాదాపుగా కూడా 16,000, 18,000, 20,000 వరకు కూడా పలికినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుందో ఈసారి పసుపు సంబంధించి పెద్ద మొత్తంలో కూడా లావాదేవీలు జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే పసుపు రైతులు కూడా ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పసుపు రేట్లు దాదాపుగా కూడా 2-3 పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు అసలు చాలా ఏరియాల నుంచి వస్తున్నారు. ఇక్కడ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ కూడా వెళ్ళేటటువంటి రైతులు ప్రస్తుతం కూడా మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు మహారాష్ట్ర నుంచి కూడా నిజామాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైతులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? నిన్న బీట్ అందలేదు. మేము 2 గంటల వరకు వచ్చినాం. 12 వరకు వచ్చిన వరకు బీట్ అంతుండే. ఇవాళ అవుతున్నది మా బీట్. ఏం రేట్ నడుస్తుంది? 14 వెళ్ళి 17 దాకా నడుస్తున్నాడు. 19 దాకా కూడా పసుపుని బట్టి రేటు ఉన్నది. పోయినసారి ఎట్లా ఉండే గత సంవత్సరంలో? పోయినసారి మా అయితే 4,000, 5,000 దాకా పోయింది పోయిన సంవత్సరం. మరి ఇప్పుడు రేట్ ఎందుకు ఎక్కువ వస్తుందని మీరు అనుకుంటారు? అసలు రేటు పసుపు ఈ సంవత్సరం బాగా రేట్ ఉన్నది. ఈ సంవత్సరము నేరుడు ఏం రేట్ లేకుండా ఈ సంవత్సరం బిగడేసినాం. రేట్ ఉంది ఇట్లా ఉన్నది. మరి మీకు వర్కౌట్ అవుతుందా మొత్తం ఇదంతా?
వర్కౌట్ ఈ సంవత్సరం అవుతున్నది కానీ పోయిన సంవత్సరం అయితే ఇంట్లోకి వెళ్ళేసినాం. 4,000 నారులు ఉండే అట్లా ఇంట్లోకి వెళ్ళిపోయినాయి పైసలు లేబర్లకు ఇట్లా అని అంతే. మీరు సాంగ్లీ కదా, సాంగ్లీ దగ్గర అవుతుందేమో మహారాష్ట్ర అంటే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మంచిగా ఉన్నదని రేటు, అక్కడ కూడా కట్టి కొడతారు అటు. అంతేం లేదు, నీరుడు తిరగలేదు. నీరుడు మస్తు వెళ్ళింది పసుపు. దిగుబడి ఉండే కానీ ధర లేకుండే. అయ్యాడు దిగుబడి తక్కువ ఉన్నది కానీ ధర ఫుల్ ఉన్నది. దిగుబడి కానీ ధర ఎక్కువ ఉంది, దిగుబడి తక్కువ ఉంది. ఎట్లా ఉంది మరి ఇక్కడ మళ్ళీ రేటు మంచిగా వస్తుంది అంటారా? రేటు మంచిగా రాటైంది ఇటు. రేటు మంచిగా ఉన్నది, దానికి ఏం ఇబ్బంది లేదు. ఎట్లా సౌకర్యాలు ఎట్లున్నాయి ఇక్కడ? పట్టించుకుంటారా? పట్టించుకోవటం వచ్చారు కదా మీరు, అంత దూరంకి వెళ్ళి వచ్చారు కదా, మరి పట్టించుకుంటారా అంటున్నా. ఇక ఫుడ్ అయితే మాది మేము తినట్నాం. పండగలిగి మాంసం ఇటు ఇచ్చిండ్రు, అందులో ఉండట్నాం. ఏదైతే దాదాపు కూడా 30-40 వేల ఎకరాలలో కూడా గతంలో పండించేవారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఇప్పుడు దాదాపుగా కూడా చాలా కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పసుపు పంటకి వరి కూడా వేసి కూడా వాళ్ళు రైతులు కూడా పంట మార్పిడి చేసినటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు పసుపు పంట అయితే గణనీయమైనటువంటి ఒక పేరున్న నేపథ్యంలో కూడా పసుపుని అంత పవిత్రంగా భావిస్తూ అంటారు రైతులు. ఇది పసుపు పంట కూడా గతంలో కంటే ఇప్పుడైతే మెరుగుంది. ఇది మళ్ళీ ఇలాగే కొనసాగాలి. మంచి పసుపుకు ఒక నిర్దిష్టమైనటువంటి ధర ఉండాలని కూడా రైతులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్సెస్ న్యూస్, నిజామాబాద్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారిని తన మనవడి పుట్టే ఎంటుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8:30 వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో జామాయిల్ రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీసీ పైప్ లైన్ నుంచి వచ్చే కెమికల్ వాటర్ వల్ల జామాయిల్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోయారు. కెమికల్ నీటితో 17 ఎకరాల్లో 50,000 రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీసీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతులు. పాత వాటర్ పైప్ లైన్ వదులుతున్నారు. డమ్మీ చేయకుండా వదిలినప్పుడు ఇక్కడ జామాయిల్ రైతులు మొత్తం సుమారుగా 12-13 ఎకరాలలో ఈ వాటర్ వచ్చేసి మొత్తం జామాయిల్ అంతా చచ్చిపోతుంది. దీనికి ఐటీసీ యాజమాన్యానికి మేము ఒక కంప్లైంట్ పెట్టినా కానీ దాన్ని స్పందించలేదు వాళ్ళు. దానికోసమని మేము మీడియా మిత్రులను పిలిచి ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మేము రైతులందరం వచ్చేసి ఎంత చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. పంచాయతీ వాళ్ళు చెబితే పంచాయతీ వాళ్ళు మా నీళ్ళు కాదండి ఐటీసీ వాళ్ళ నీళ్ళు, వాళ్ళతో ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోమని అంటున్నారు. దానికోసం మేము మీడియా వాళ్ళని పిలిచాము. 12 ఎకరాలు నష్టం వస్తుంది. 12 ఎకరాలు అంటే ఎకరానికి దగ్గర 50,000 నష్టపోతున్నాం. మా చాలా మీదకి నీళ్ళు రాకుండా చెక్ డౌన్ నడిచినప్పుడు పైప్ లైన్ వదిలినప్పుడు అవి డమ్మీ చేసుకోవటమా లేకపోతే ఐటీసీ యాజమాన్యం దీన్ని వాగులోకి కాలువ కట్టడమా, అది జరిగితే మటుకు ఏ రైతు కూడా నష్టపోకుండా అందరు ఇబ్బందులు పాలవకుండా. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల బైపోల్ పార్టీలు ఫోకస్ పెంచాయి. ఇంతకాలం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా ఉద్యమకారుడు, నిరుద్యోగుల తరపున పోరాటాలు నడిపిన అశోక్ సార్ కూడా బరిలో నిలవడంతో ఈ పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ పోటీపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. పూర్తి నేపథ్యంలో ఇప్పుడంతా చాలామంది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికలపై దృష్టి పెట్టని చెప్పవచ్చు. ప్రధానంగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు మాత్రం చాలామంది కూడా ఈ ఎన్నికకు సంబంధించి ప్రచారంగా వివిధ రాజకీయ నాయకులు మాత్రం ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ ఈ 3 పార్టీల ప్రధానంగా అభ్యర్థులు మాత్రం బరిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్యేకి సంబంధించిన
గతంలో ఉన్న పల్ల రాజశేఖరరెడ్డి జనగాం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ప్రారంభమైన నేపథ్యంలో మాత్రం వివిధ రాజకీయ పార్టీలు మాత్రం ఉచితంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికల ప్రచారం జరుగుతుంది. దాదాపు 4,63,000 ఓట్లు ఉన్న నేపథ్యంలో మాత్రం ఎవరికి వేస్తారనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది పట్టభద్రుల విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ప్రధానంగా ఇప్పుడు ఉప ఎన్నిక నడుస్తుంది కదా, ఈ ఉప ఎన్నికకు సంబంధించి మీరు ఎవరికి ఓటేస్తారు? స్వతంత్ర అభ్యర్థి అయిన అశోక్ సార్కి ఓటేయాలనుకుంటున్నాం. మీరు చెప్పినట్టు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఓటేసినాం. నిరుద్యోగుల తరపున ఎప్పుడూ స్పందించలేదు, ఏం మాట్లాడలేదు, ఒత్తిడి తీసుకురాలేదు. 1,00,000 ఉద్యోగాలని చెప్పి ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మొత్తం కేసులు పెట్టి పేపర్ లీకేజ్ వల్ల ఏ ఉద్యోగం రాలేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు 2,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్తే ఆ ప్రభుత్వానికి ఓటేస్తే ఇప్పుడు అధికారంలో రాగానే పోస్టులు ఇవ్వకుండా మేము ఇప్పటివరకు 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పారు. గతంలో ఉన్న జియో నెంబర్ 46 రద్దు చేస్తున్నారు, అది కూడా రద్దు చేయలేదు. ఇప్పుడు తీన్మార్ మల్లని తీసుకొచ్చి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిపించాలని చెప్తున్నారు. ఆయన కూడా మరి ఎప్పుడు విద్యార్థుల కోసం స్పందించలేదు. ఆయన ఇప్పుడు దాకా ఏ సమస్య ఉన్నా కానీ అశోక్ సారు స్పందిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. మా ఓటు గ్రాడ్యుయేషన్ ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఓటు అశోక్ సార్కి వేయాలని మేము అందరం అనుకుంటున్నాం విద్యార్థులు. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, నేను అనేది ఇప్పుడు ఎమ్మెల్సీలో జరగబోయేటటువంటి ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అశోక్ సార్కి మేము ఓటు వేయాలని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అయితే ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కొన్ని నిరుద్యోగుల పట్ల చేయాల్సిన పనులన్నీ చేస్తానని అంటుంది, కానీ మాకు ఇంకా చేస్తుందనే నమ్మకం అయితే మా దాంట్లో కలగట్లేదు. ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్లో ఏప్రిల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్నది, సో అది కూడా ఇవ్వలేదు. కొన్ని పథకాలు అనేది ఉన్నాయి, కొన్ని చేస్తున్నాయి, కొన్ని చేయట్లేదు. 30,000 పోస్టులు భర్తీ చేసినట్టారు, కానీ ఆల్రెడీ ఎంతమంది వచ్చిన గవర్నమెంట్ కొత్తగా ఇచ్చిన పోస్టులు ఏం లేవు. తీన్మార్ మల్లకి లాస్ట్ టైం ఓటేసాం, కానీ 46 జీవో మీద తీన్మార్ మల్లని ఏం చేయలేము. మాకు అశోక్ సారు ప్రతిసారి అందుబాటులో ఉంటాడు. ఇద్దరు కలిసిపోయినా కానీ దాన్ని రైజ్ చేయటం, యూట్యూబ్లో కానీ పబ్లిష్ చేయటం, ఇష్యూ చేయటం కానీ ప్రతిసారి వచ్చేది. ఉద్యమం సమయంలో కూడా అశోక్ సార్ బాగా కష్టపడ్డాడు, అందుకని ఈసారి అశోక్ సార్కి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రజెంట్ మాకున్నది వాళ్ళ క్యాండిడేట్లో మన పల్లా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. గెలిచిన తర్వాత నిరుద్యోగుల పట్ల ఎటువంటి స్పందన లేదు, పట్టించుకోలేదు. తర్వాత తీర్మాన మల్లన్న గారు ఉన్నారు, లాస్ట్ టైం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు, కానీ ఇప్పుడు అవకాశం దొరికింది, ప్రభుత్వం గెలిచింది కావున ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. కానీ మేము 46 జీవో గురించి పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్లో, ఖమ్మంలో పోరాటం చేస్తున్నాం. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళలేము. ఏదో మన మీడియా అన్నలు మిత్రులు వాళ్ళంతా సపోర్ట్ చేశారు, మేము కొద్ది గొప్ప ఇక్కడ పోరాటం చేశాం. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పట్టభద్రుల ఎన్నిక చూసినట్టయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే విద్యార్థులు మాత్రం, నిరుద్యోగులు మాత్రం చాలామంది కూడా అశోక్ సార్ అని అతనికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేస్తానని కూడా దిమాగ్ చేస్తున్నారు. అంటే గతంలో బీఆర్ఎస్, అదే కాంగ్రెస్, అదే బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు నిలిచినప్పుడు కూడా ఎవరు నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు వేసినా సరే ఇంతవరకు అవి ఇవ్వలేదని చెప్పి కూడా విద్యార్థులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేస్తామని, ఎవరైతే తమ సమస్యలను పరిష్కరిస్తారో వాటికి ఓటు వేస్తామని చెప్పి కూడా ఇక్కడ పట్టభద్రుల విద్యార్థులు, నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides టీవీ, ఖమ్మం నుంచి. ఖమ్మం జిల్లాలో లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ కాకుండా బీజేపీ కూడా రంగంలోకి దిగి గట్టి పోటీ ఇచ్చింది. ఇక జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. ఈ ఫలితాలపై జిల్లాలోని ఆయా పార్టీ శ్రేణులు గెలుపు మాదే అంటే మాదే అని ధీమా వ్యక్తం చేస్తూ చర్చలు సాగిస్తున్నారు. ఈ చర్చలపై మరిన్ని వివరాలను మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మాత్రం జూన్ 4న ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఉత్కంఠన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా మహిబాద్ పార్లమెంట్, ఈ 2 పార్లమెంటుకి సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠగా చెప్పవచ్చు. గత నెల రోజుల నుంచి కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఓట్లు వేశారు. నెక్స్ట్ మంత్ 4వ తారీఖున ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరికి వారే నేనే గెలుస్తాను ఒక ధీమా మాత్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్య
ప్రధానంగా నేను గెలుస్తా అంటూ కూడా అభ్యర్థులు తమ ధీమాతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించిన చూసుకున్నట్లయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్గా ఉన్న నామానాగేశ్వరరావు తన గెలుపు కోసం కూడా ప్రచారం చేసుకుంటూ కూడా తప్పనిసరిగా నాకే ఓటు వేస్తారని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో మాత్రం మొదటిసారిగా కేసీఆర్ తనకి అభ్యర్థి ప్రకటించిన నేపథ్యంలో మాత్రం ఉమ్మడి జిల్లా సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం ముమ్మరంగా సాగించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర ఇలా చాలామంది కూడా తనకు మద్దతు పలికి ప్రతి చోట కూడా నియోజకవర్గం విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో మాత్రం తనే గెలుస్తానని కూడా ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి తాండ్రా వినోదరావు కూడా పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో తను కూడా కార్యకర్తల్లో ప్రచారం చేసుకుంటూ కూడా ఈసారి తప్పనిసరిగా బీజేపీకి ఓటు వేయాలి, గెలుస్తారని చెప్పి. ఎందుకంటే సెంట్రల్లో మోడీ ఉన్న నేపథ్యంలో మోడీ అంటే గెలిచిన ప్రతిసారి కూడా అనేక నియోజకవర్గాలతో పాటుగా రాష్ట్రంలో కూడా మోడీ చేస్తున్న కార్యక్రమాలు పనులు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పి తప్పనిసరిగా ఈసారి మూడోసారి కూడా మోడీ వస్తారని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రచారం చేస్తూ కూడా విస్తృతంగా తమకు ఓటు వేయాలని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అవినీతి చేసిందని, బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తప్పనిసరిగా తనను గెలిపించాలని కూడా తాండ్రా వినోదరావు కూడా విస్తృతంగా ప్రచారం చేసి తను కూడా గెలిపిస్తే మాత్రం అన్ని నియోజకవర్గాలతో సమస్యల పట్ల కూడా నేను పోరాడతానని, అదేవిధంగా అనేక నిధులు తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా కేంద్రంతో కొట్లాడి ఇక్కడ ఏదైతే పార్లమెంట్ సంబంధించిన నిధులు తీసుకొచ్చి కూడా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రజల పక్షాన ఉండేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఒక మాలతి కవిత కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో 3 పార్టీలు మాత్రం ఎవరికి వారే నేనే గెలుస్తానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 పార్లమెంటుకి సంబంధించిన ఖమ్మం పార్లమెంట్, అదేవిధంగా మహిబాద్ పార్లమెంటు 2 పార్లమెంటుకి సంబంధించిన నియోజకవర్గాల్లో మాత్రం 3 పార్టీలు మాత్రం నేనే గెలుస్తాను ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా మేమే గెలుస్తాను ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం చాలామంది కార్యకర్తల్లో కానీ అదేవిధంగా నాయకుల్లో కానీ ఒక ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తానికి తెరపడాలంటే జూన్ 4వ తారీఖున ఎవరు గెలుస్తారనేది మాత్రం వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఎవరికి మారే గెలుస్తా అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides టీవీ, ఖమ్మం నుంచి. కామారెడ్డి జిల్లా పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. 8 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. వీరంతా రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాకు చెందిన వారని చెప్పారు. వీరి నుంచి 8 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్లో 7 లక్షల రూపాయలు, అదేవిధంగా 3 సెల్ ఫోన్లు, గడ్డపార, స్క్రూ డ్రైవర్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐలు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐలు ఉస్మాన్, మహేందర్ రెడ్డిని ఎస్పీ ప్రశంసించారు. సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది. ఎలక్షన్ వర్క్లో ఉన్నప్పటికీ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 2 వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ మన కేసు ఒక్కటే కాకుండా టోటల్ 8 కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద, అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది, మిగిలిన 7 కేసెస్ నకరికల్, మహబూబ్ నగర్ టౌన్, ఆమన్గల్, వనపర్తి అండ్ వరంగల్. సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ కూడా మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్నీ డిటెక్ట్ అయ్యాయి. ఇఫ్ వీ గో ఇన్ టు డీటెయిల్స్, మనకి ఫస్ట్ రోజు నైట్ అయిన ఆఫెన్స్ తర్వాత మనము చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఆర్ అదర్ డీటెయిల్స్. ఫైనలీ మనము 3 అఫెండర్స్ని ఐడెంటిఫై చేశాము. మెయిన్ అఫెండర్ కుమావత్ బుందారాం, ఇతను పాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. 3 అఫెండర్స్ కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాకి చెందిన వాళ్ళు. మొదటి అతను కుమావత్ బుందారాం, A2 కుమావత్ లక్ష్మణ్ రామ్,
A3 అబ్స్కాండింగ్ ఉన్నాడు ఘన్శ్యామ్ అని చెప్పి. వీళ్ళు యాజ్ పర్ ప్రీ ప్లాన్డ్ ఇది దే ఆర్ టార్గెటింగ్ సిగరెట్ గోడౌన్స్ ఫర్ ఈజీ గెయిన్. ఇవి వాళ్ళు రాత్రి ఆఫ్టర్ కమిటింగ్ దిస్ ఆఫెన్స్ they are trying to make easy money out of sale of the cigarette cartons. సో మనకి ఈ కేసుకి సంబంధించి అఫెండర్స్ దగ్గర నుంచి రికవర్ అయిన ప్రాపర్టీ ఒక 8 lakh క్యాష్ అన్నది వీళ్ళ దగ్గర రికవర్ అయింది. అదేవిధంగా A2 అకౌంట్లో ఒక 7,50,000 ఈ అఫెన్సెస్కి సంబంధించిన డబ్బులు ఉన్నాయి. అండ్ ఈ అఫెన్స్ వాడడానికి వాళ్ళు ఒక స్విఫ్ట్ VDI కార్ యూజ్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ వెహికల్ రికవర్ అయింది. అండ్ 3 సెల్ ఫోన్స్ అండ్ ఒక గడ్డపార, స్క్రూ డ్రైవర్ ఫర్ బ్రేకింగ్ లాక్స్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనము రికవర్ చేశాము. A1 అండ్ A2 బుందారామ్ అండ్ లక్ష్మణ్ రామ్ ఇవాళ మనం అరెస్ట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్. అండ్ ఆన్ దిస్ అకేషన్ 2 విషయాలు. రాష్ట్రంలో ఉపాధి హామీ స్వచ్ఛ భారత మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ KS జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు దోహదం చేయాలని, ప్రస్తుతం మంచి అనువైన సీజన్ కావున పెద్ద ఎత్తున ఉపాధి పనుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సరళి చూస్తే ఓటర్లు కూటమికే పట్టం కట్టారని, సంక్రాంతి పండుగను తలపించే వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వచ్చి ఓట్లు వేశారని మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఒక కసి కనిపించిందని, అందుకే భారీగా పోలింగ్ జరిగిందని, కూటమికే పాజిటివ్ వేవ్ ఉందని అన్నారు. ఐపాక్ టీంతో సీఎం జగన్ మాట్లాడుతూ ఫలితాలు చూసి షాక్ అవుతారని అన్నారని, నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:38 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేసామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలన్నీ ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా మొత్తం అంతా జారుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పోలింగ్ రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు ఇవి చేస్తూ ఉంటారు, కానీ పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే అర్థమవుతాం. నిన్న మనకి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో ఒకటి వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ని డైరెక్ట్గా క్యాండిడేట్ బూత్లోకి వెళ్ళి ఎంత ఓపెన్గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషను, వైసీపీ నాయకులు కంటెస్టెడ్ క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషను క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ పోలింగ్ కూడా తాడిపత్రి కావచ్చు, పల్నాడు కావచ్చు, లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు. చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే, మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఓటేయడం కోసం మా ఎంఈపీ బూత్లోకి వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పటికే 200-300 మంది క్యూలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సార్ మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళి అక్కడికి మళ్ళీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలి కదా అని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు మమ్మల్ని లోపల తీసుకెళ్ళి వాళ్ళు క్యూ కాకుండా మమ్మల్ని. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో 68 బెటాలియన్ తుపాకీ మిస్ఫైర్ అయ్యి ఓ జవాన్కు గాయాలయ్యాయి. ఐటీబీపీ జవాన్ తన తుపాకీ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఆయన్ను నారాయణపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో రాయపూర్కు తరలించారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆలేరు పట్టణంలో పట్టభద్రుల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించడం జరిగిందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య గారు తెలిపారు. బుధవారం రోజు ఉదయం ఆలేరు పట్టణంలోని పట్టభద్రుల వద్దకు వెళ్లి తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రభుత్వ విప్ బీలా ఐలయ్య పాల్గొన్నారు. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీన్మార్ మల్లన్న గెలిపించమని చెప్పి ఆలేరు పట్టణంలోని ముఖ్య నాయకులంతా కూడా ఇలా డోర్ టు డోర్ తిరిగి పట్టభద్రులను ఆశించడం జరిగింది. ప్రజాపాలన వచ్చాక కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు పోతుంది కాబట్టి ఈ ఎలక్షన్ పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఆ రోజు ధనబలంతో గెలిచి మరొక్కసారి ఆయన పదవి వ్యామోహంతో 6 సంవత్సరాలు ప్రజలు తీర్పిస్తే మరి 3 సంవత్సరాలకే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ తెచ్చినటువంటి దుర్మార్గపు ఆ పల్ల రాజేశ్వరుడు తెచ్చినటువంటి ఎలక్షన్ కాబట్టి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ప్రజలు పట్టభద్రు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ దుర్మార్గ పాలన ఎక్కడికక్కడ ఎండగట్టి ప్రజలకు అందించినటువంటి అభివృద్ధి ఫలాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న ప్రజల మధ్య ఉన్న మనిషి కాబట్టి అలాంటి వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేసి ఇలా వాళ్ళ ఆశీర్వాదం పొందమని అభ్యర్థించింది కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రుడు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం. ఇంద్రమ్మ పాలన ద్వారా ఒక్కొక్క ఫలంగా అన్ని భీమ్గల్ పట్టణంలోని పురాతన గ్రామాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను సూర్యవాహనంపై ఊరేగించారు. ఉదయం స్వామివారి ఆలయంలో దీపారాధన, స్వస్తి పుణ్యహావచనం, మాతృక, మంటప దేవతా స్థాపన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన సూర్యవాహనంపై స్వర్ణాభరణాలు అలంకరించిన శ్రీ లక్ష్మీ నృసింహుల ఉత్సవ విగ్రహాలను ఉంచి అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ సంవత్సరం నిర్వహించే జయంతి నవరాత్రి ఉత్సవం ఈ సంవత్సరం మే 13వ తారీఖు రోజు ప్రొద్దున స్వస్తి పుణ్యవాచనము, దీపారాధనతో మొదలయ్యి ఆ తర్వాత సంకల్ప కంకణధారణ, అంతకు ఒక రోజు ముందు మన ఆలయంలో ఏదైతే సాంప్రదాయం నడుస్తున్నదో దాని ప్రకారం గ్రామదేవతకు స్వామివారి శేషవస్త్రము సారె సమర్పణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకం, ఉత్సవము, కార్యక్రమాలు, అన్నదానంతో మొదలుకొని ఆ రోజు మొదలుకొని మొన్నటి వరకు ప్రతిరోజు స్వామివారికి ఒక వాహన సేవతోని సప్తాహోత్సవం వచ్చింది. నిన్నటి రోజు నృసింహ జయంతి యథావిధిగా ప్రొద్దున 2:30కు స్వామివారి సుప్రభాతము, ఆ తరువాత గుట్టపుట్టిన మూల స్వామివారికి షోడశోపచార పూజ, సువర్ణాలంకరణ, ఆ తర్వాత నృసింహ ప్రాదుర్భవ కార్యక్రమాన్ని నిర్వహించుకొని గ్రామాలయంలో ఉదయం షోడశోపచార పూజ, ఉదయం నైవేద్యము, సాయంత్రం తిరిగి నృసింహ ప్రాదుర్భవ సమయంలో ప్రాదుర్భవోత్సవము, ఆ తర్వాత షోడశోపచార పూజ, స్వామివారికి నివేదన. నిన్నటి రోజు మన ఆలయంలో స్వామివారికి అన్నము నైవేద్యము మన దగ్గర సాంప్రదాయం లేదు. అట్లాగే భక్తులు కూడా నిన్నటి రోజు అన్నం తీసుకోరు. అందుకొరకు అందరికీ పప్పు, పానకము ఇత్యాది పలహారాల వితరణ భక్తులందరికీ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని, జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయమే మళ్ళా 2:30కే స్వామివారి సుప్రభాతంతో మొదలుకొని గ్రామాలయంలో చిన్న గరుడుని మీద స్వామివారి రైట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.